హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి హైకోర్టులు అంటే ప్రతి జిల్లాలో ఉన్నటువంటి ఏవైతే హైకోర్ట్స్ ఉన్నాయో వాటన్నిటిలోనే కొన్ని రకాలైనటువంటి ఉద్యోగాలు అయితే పడ్డాయండి. ఇంటర్, 10th క్లాసు, 7th క్లాసు మరియు డిగ్రీకి సంబంధించినటువంటి ఉద్యోగాలు ఇవన్నీ కూడా ఇక్కడ మనకు చూసినట్టయితే చూడండి. అయితే ఈ ఉద్యోగాలన్నిటి కూడా ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎలా అప్లికేషన్ చేసుకోవాలి, ఎంత ఉంటుంది ఫీజు అనేది మొత్తం కూడా మనం తెలుసుకుందాం. ఇక్కడ చూడొచ్చు మనకి జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, అసిస్టెంట్ ఈ విధంగా అయితే ఉన్నాయి. నేను మొత్తం కూడా మీకు పర్టికులర్గా తెలియజేసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. కాబట్టి వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయకుండా అయితే ఇంటి వరకు అయితే చూడండి. ఇంకొకటి, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. A to Z నేను ఆల్రెడీ అప్లికేషన్ కూడా చేస్తూ ఉన్నాను. చాలా మటుకు నిన్న నుంచే స్టార్ట్ అయ్యాయి. చాలా మటుకు అయితే అప్లై అయితే చేసుకున్నారు. తెలంగాణ వాళ్ళు చేసుకున్నారు మరియు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, ఏపీ వాళ్ళందరూ కూడా చేసుకుంటున్నారు. కాబట్టి మీరు కూడా అప్లై అయితే చేసుకోండి. ఇక్కడ మనకు ఉద్యోగాలు చూసినట్టయితే చూడండి, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, అలాగే జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, కాపిస్ట్ వీటన్నిటి కూడా డిగ్రీ క్వాలిఫై ఉండాలి. అలాగే రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్, డ్రైవరు అండ్ అలాగే ఆఫీస్ సబార్డినేట్ అంటే సో వీటన్నిటి కూడా మనకి ఇంటర్ అండ్ అలాగే 10th క్లాస్ అయితే పాస్ అయితే ఉంటే చాలు మనం అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఆఫీస్ సబార్డినేట్ ఉంది కదా, వీటికి 7th క్లాస్ పాస్ అయినా లేదంటే 10th ఫెయిల్ అయినా సరే మీరు అప్లై చేసుకోవచ్చు, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఈ విధంగా అయితే మన అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. మన లాస్ట్ డేట్ వచ్చేసి 13 మే 2025 నుంచి మనకు స్టార్ట్ అయింది. అంటే నిన్న నుంచి స్టార్ట్ అయింది. మనకు లాస్ట్ డేట్ వచ్చేసి జూన్ 2 వరకు అయితే మనకు లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. లాస్ట్ డేట్ జూన్ 2 ఉంది కదా, ఇంకెప్పుడు మనము అప్లై చేసుకుందాం లేని అనుకోకుండా. ఎప్పుడు కూడా మీకు ఎగ్జామ్ సెంటర్స్ ఉంటాయి, అవి మీకు నియర్ బై పడాలి అని అంటే ఎగ్జామ్ సెంటర్స్ కానీ మీరు అప్లై చేసుకున్నటువంటి ఉద్యోగాలు మీ సెంటర్లో మీకు రావాలని అంటే మీరు తొందరగానే అప్లై చేసుకోవాలన్నమాట. ఇన్ టైంలో అప్లై చేసుకుంటే మీకు మీరు అనుకున్నటువంటి ఆ ఏరియాలో మీకు ఎగ్జామ్ సెంటర్ కానీ అవి పడేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఈ వీడియో చూసినప్పుడే మీరు అప్లై అయితే చేసుకోండి. మాకు ఇక్కడ ఇచ్చినటువంటి ఈ నెంబర్ అయితే ఉందో ఈ నెంబర్కి మీరు 9603966950 నెంబర్కి మీరు కాంటాక్ట్ అవుతే కేవలం జస్ట్ 99 రూపీస్కి మీకు అప్లై అయితే చేసి ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మాకు కాంటాక్ట్ అవ్వండి, మీకు అప్లై అయితే చేసిస్తాము. గుర్తుపెట్టుకొని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే మనకి ఇక్కడ నేను ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్ సబార్డినేట్ అయితే నేను ఓపెన్ చేసి చూపిస్తాను. ఇక్కడ మనకు కేవలం ఆఫీస్ సబార్డినేట్కి 20,000 నుంచి 60,000 జీతం ఉంది, గుర్తుపెట్టుకోండి. ఓన్లీ ఫ్యూన్ అంటే మనం అటెండర్ అంటాం కదా, అటెండర్కి 20,000 నుంచి 61,900 రూపాయలు పర్ మంత్ శాలరీ చెల్లిస్తున్నారు. అంటే ఇక మిగతా ఉద్యోగాలకి దాదాపు 60,000 నుంచి శాలరీ ఉందన్నమాట, స్టార్టింగ్ శాలరీ, గుర్తుపెట్టుకోండి. చాలా మంచి శాలరీ ఉంది. అయితే ఒకటి ఏంటి అని అంటే ఇక్కడ మనకు జిల్లాల పరంగా మనకు ప్రతి లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే ప్రతి ఉద్యోగం సంబంధించి ఇట్లా జిల్లాల పరంగా చూడండి, కృష్ణా డిస్ట్రిక్ట్ అని ఈ విధంగా కేటగిరీల వారి అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి అందరూ కూడా అప్లై అయితే చేసుకోండి. మనకు ఒకటి ఏంటంటే ఎగ్జామ్ ఫీజు ఉంటుందండి. ఎగ్జామ్ ఫీజు వచ్చేసి ఎస్సీకి మరియు ఎస్టీకి అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి, ఉమెన్స్కి అసలు లేదు. కాబట్టి ఫ్రీగా అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక 500 రూపీస్ ఉంది అనుకుంటా. ఒకసారి చూద్దాం మనము. ఇక్కడ నేను చూస్తా చూడండి, ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి మనకి 800 రూపీస్ ఉందండి. మిగతా వాళ్ళందరూ కూడా 800 ఉండే. ఇక ఎవరైతే ఉమెన్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక్క నిమిషం అండి. సో ఇక్కడ చూడండి మనకి 400 రూపీస్ ఉందండి. ఓకే రైట్, నేను ఫీజు లేదనుకున్నాను. సో ఎస్సీ ఎస్టీ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్స్ అందరూ కూడా 400 రూపీస్ అయితే మనం పే చేయవలసి ఉంటుంది అనమాట. సో మిగతా వాళ్ళందరూ కూడా 800 రూపీస్ అయితే మీరు పే చేయవలసి అయితే ఉంటుంది. సో కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. ఎస్సీ ఎస్టీ అండ్ అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్స్ అండ్ అలాగే ఉమెన్స్ వచ్చేసి మనకి 400 రూపీస్ అయితే మనం పే చేయాలి. అండ్ మిగతా వాళ్ళందరూ కూడా 800 రూపీస్ అయితే పే చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఈ విధంగా అయితే ఎగ్జామ్ ఫీజు అయితే ఉంది కాస్త. కాబట్టి ఎగ్జామ్ ఫీజు ఉంది కాబట్టి చాలామంది అప్లై చేసుకోరు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి కాంపిటీషన్ కూడా తక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు కాస్త ఈ ఎగ్జామ్ ఫీజుని వెచ్చించి మీరు అప్లై చేసుకున్నారంటే మీకు కాంపిటీషన్ తక్కువగా ఉంటుంది. సో మీరు ఈ ఉద్యోగాన్ని గిటెన్ చేసేటటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇదే విధంగా అన్ని ఉద్యోగాలు ఇక్కడ ఇచ్చినటువంటి అన్ని ఉద్యోగాలకు ఇదే విధంగా అయితే రిక్రూట్మెంట్ అయితే ఉంటుంది. ఇదే విధంగా అప్లికేషన్ ఫీజు ఇదే విధంగా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా అప్లై అయితే చేసుకోండి. డిగ్రీ మీద మీకు దాదాపుగా ఒక 60,000 వరకు అయితే జీతం ఉండొచ్చు. ఇక్కడ చూడండి, చూపిస్తా చూడండి. ఇది మనకు డిగ్రీ బేస్ మీద ఉన్నటువంటిది. ఇది మనకు చూడండి ఎంత ఉంది, మనకి 1,72,010 ఉంది శాలరీ, పర్ మంత్ శాలరీ. ఓకే, సో ఇంతకన్నా ఇంకెక్కువ మనకు ఏ ఉద్యోగానికి వస్తుంది చెప్పండి. కాబట్టి ఖచ్చితంగా అప్లై చేసుకోండి. మీ ఏరియాలో మీకు నచ్చినటువంటి ఏరియాలోనే మీకు జాబ్ వచ్చేటటువంటి అవకాశం, అంటే మీ సొంత జిల్లాలో. ఓకే, చూడండి ఇక్కడ మనకు డిస్ట్రిక్ట్ ఉంటుంది. డిస్ట్రిక్ట్ వైజ్గా మనకు ఇక్కడ వేకెన్సీస్ అయితే చూపించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోండి. ఇక అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలంటే ఇక్కడ ఇచ్చినటువంటి మాకు ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ అయితే మీకు అప్లై అయితే చేసిస్తామన్నమాట, జస్ట్ 99 రూపీస్కే. ఓకే, అండ్ మనకి ఇక్కడ చూడండి. సో మరి అప్లికేషన్ చేసుకునే సమయంలో మనకి ఏమేమి కావాలనేది నేను ఇప్పుడు తెలియజేస్తాను చూడండి. మీ ఒక ఎస్ఎస్సీ మెమో, ఇంటర్ మెమో, డిగ్రీ మెమో, అంటే ఏ క్వాలిఫికేషన్ అంటే ఒకవేళ 7th క్లాస్ పాస్ అయ్యారు అనుకోండి, 7th క్లాస్ పాస్ అయినట్టు ఒక బోనఫైడ్ ఏదో ఉంటుంది కదా, సో అట్లా. ఓకే, సో అవన్నీ కూడా మనము చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇక్కడ మన డీటెయిల్స్ చూడండి, ఈ విధంగా మనకు
ఇక చూడండి 7th అండ్ ఎస్ఎస్సి ఈక్వలెంట్ సర్టిఫికేటా, లేకపోతే నేమ్ ఫాదర్ నేమ్ అలాగే ఇలా మొత్తం కూడా మనం ఇట్లా ఫిలప్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇవన్నీ కూడా సో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ అయితే చేసుకోండి. మనకి ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్కి అయితే మీరు మాకు కాంటాక్ట్ అవ్వండి, మీకు అప్లై అయితే చేసిస్తాము. అంటే దాదాపుగా మనకి ఒక గంటన్నర టైం అయితే పడుతుంది ఒక్కొక్క అప్లికేషన్ చేయడానికి. సో దానికోసమని మేము 99 రూపీస్కి మీకు అప్లై అయితే చేస్తాము. మీరు ఎక్కడికి ఏ ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, అక్కడ గంటలు వేచి ఉండాల్సినటువంటి అవసరం లేదు. మీ పని మీరు చేసుకుంటూనే నాకు జస్ట్ నేను అడిగినటువంటి సర్టిఫికేషన్ నాకు పంపిస్తే నేను మీకు అప్లై చేసి అదే వాట్సాప్ ద్వారా నేను మీకు పీడిఎఫ్ అయితే మీకు పంపించడం జరుగుతూ ఉంటుంది. అప్లికేషన్ మొత్తం అయిపోయిన తర్వాతనే మాకు మీరు అమౌంట్ వేయండి. ఓకే, సో ఇదనమాట. కాకపోతే ఎగ్జామ్ ఫీజు ఒకటి మాత్రం మీరు పే చేయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. 400 అండ్ అలాగే 800. నేను అప్లై చేసినందుకు నాకు ఎలాంటి ఫీజు అయితే అప్లికేషన్ అయిపోయిన తర్వాతనే తీసుకుంటాను నేను. సో ఇదనమాట ఫ్రెండ్స్. అండ్ ఇలాంటి అప్డేటెడ్ ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ఖచ్చితంగా కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినట్టే ఖచ్చితంగా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఈ వీడియో కింద అయితే కామెంట్ చేయండి. గుర్తుపెట్టుకొని తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరూ కూడా ఈ ఉద్యోగాలకు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ మరొక అప్డేటెడ్ ఉద్యోగ నోటిఫికేషన్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వెళ్తూ మనకు సంబంధించినటువంటి 2 గ్రూప్స్ అయితే ఉన్నాయి, వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్లో. ఆ గ్రూప్లో లింక్ అయితే ఈ వీడియో కింద అయితే పెట్టాను. ఆ లింకుల పైన క్లిక్ చేసి మన గ్రూప్లో అయితే జాయిన్ అయితే అయి ఉండండి. ఇలాంటి అప్డేట్స్ అయితే మనం అందులో అందించడం జరుగుతూ ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక అప్డేటెడ్ ఉద్యోగ నోటిఫికేషన్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.